శుభోదయం. అందరికీ నమస్కారం. విజయవాడ వ్లాగ్ చూసే ఉండకపోతే ఒకసారి చూడండి. నేను లాస్ట్ వీక్ పెట్టిన లాస్ట్ వీడియో అనమాట అది. నా ఎక్స్‌పీరియన్స్ 3 టైర్ ఏసీ ఎలా ఉంది, తర్వాత గుంటూరు పులిహోర గురించి పెట్టాను. అది మేము థర్స్‌డే నైట్ అంటే తెల్లారితే ఫ్రైడే అనమాట. ఆ రోజొచ్చాము. అంతేనా? సారీ. ట్యూస్‌డే నైట్ ఎళ్ళాము. వెడ్నెస్‌డే అక్కడున్నాము. తెల్లారితే థర్స్‌డే అనంగా మేమిక్కడికొచ్చాము. ఇప్పుడు ఫ్రైడే ఇంకా థర్స్‌డే తెల్లారితే థర్స్‌డే అనంక ఇంకా ఆ రోజంతా మార్నింగ్ 10:30కి లేచానని చెప్పా గదండీ! ఆ వీడియోలో చెప్పాను. ఒకసారి చూడకపోతే చూడండి. మేము విజయవాడ కనకదుర్గ కవర్ చేసాము. అలాగే పానకాల నరసింహస్వామి కూడా కవర్ చేసాము. థర్స్‌డే అంతా రెస్ట్ తీసుకున్నాము. ఆ రోజు ఫుల్ డే నైట్ పడుకున్నాము. మళ్ళీ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇంకా 5:00 లేచాను. 5:00 లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, స్నానం చేసేసుకొని, దీపారాధన చేసుకున్నాననమాట. ఎందుకంటే మేము ఆ రోజు నందవరం చౌడేశ్వరి దేవి అండ్ కొత్తూరు సుబ్బరాయుడు స్వామి 2 కవర్ చేయాలి అని చెప్పేసి, త్వరగా బయలుదేరితే 2 కవర్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి అట్లా బయలుదేరామనమాట. అదనమాట. నాకు మొన్నటి వరకు తెలీదు. కొత్తూరు సుబ్బరాయుడు స్వామి టెంపుల్‌కెళ్ళాక మనం ఏ టెంపుల్‌కి వెళ్ళకూడదంట. డైరెక్ట్‌గా ఇంటికి రావాలి అంటే, నేను ఫర్ ద ఫస్ట్ టైమ్ విన్నాను. కాకపోతే నేను ఆలోచించా ఇంతకుముందు ఎక్కడికైనా ఎళ్ళానా అని. లేదు. ఎందుకంటే మేము నంద్యాల నుంచి వెళ్ళేటప్పుడు మాకు కొంచెం డిస్టెన్స్‌లో ఉండేది యాగంటి. డైరెక్ట్‌గా యాగంటికెళ్ళేసి యాగంటి, నందవరం, కొత్తూరు సుబ్బరాయుడు ఆల్మోస్ట్ నంద్యాల నుంచి వెళ్ళే వాళ్ళందరూ అలాగే చూస్తారనమాట. అండ్ కొత్తూరు సుబ్బరాయుడు స్వామిలో అయితే గనక కొంచెం అదేంటి కాలసర్ప దోషము, పూజా విధానము, ఇంకొకటి ఏదో దోషం గురించి పూజలు చేస్తారంట. ఎవ్రీ ట్యూస్‌డే 3-4:30 పూజలు జరిపిస్తారంట. దానికి టికెట్ వచ్చేసి రూ. 250. ఏ పూజకైనా రూ. 250 అని ఉందనమాట. ఎవరికైనా కావాలి అంటే చేసుకోండి. అక్కడ సంతాన ప్రాప్తి కూడా మంచిగా జరుగుతుందనేది నమ్మకము. నిజంగానే పెళ్ళయి ఇంకా సంవత్సరమైన ఎవరికైనా సంతానం కలగకపోతే గనక అక్కడికెళ్ళి పూజలు చేసుకుంటూ ఉంటారనమాట. అది చాలా పవర్‌ఫుల్ అని చెప్పేసి అందరూ నమ్ముతారు. మా సైడ్ అయితే గనక. కొత్తూరు సుబ్బరాయుడు స్వామి టెంపుల్. ఇప్పుడు ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్ ఉంది. ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇంకొక 1 ఇయర్‌కి మంచిగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మేమెళ్ళింది నేను చెప్పా కదండీ! విజయవాడ పానకాల నరసింహస్వామి కూడా అన్ సీజన్ అంటే ఐ మీన్ అవి ఏంటంటారంటే రష్ డేస్ కాదన్నమాట. వీకెండ్స్ కూడా కాదు. ఇప్పుడు మేము కూడా ఇవాళ ఫ్రైడే ఎళ్ళామా, సో, నందవరం చౌడేశ్వరి అమ్మవారికి కూడా దర్శనం బాగా జరిగింది. అండ్ తర్వాత కొత్తూరు సుబ్బరాయుడు స్వామి దర్శనం కూడా కాకపోతే అభిషేకం చేస్తూ ఉన్నారు కొంతమంది. దర్శనం అయితే బాగానే జరిగింది. వెళ్ళాము, టచ్ చేసాము, దండం పెట్టుకున్నామనమాట. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఛాన్స్ దొరికినప్పుడు పిల్లల్ని కూడా తీసుకొనెళ్తే బెస్ట్ అని చెప్పేసి, ఇంకా మా పిల్లలకి ఇవి మెమోరీస్‌గా ఇద్దాము అని చెప్పేసి, అట్లా హాలిడేస్‌లో కనీసం ఒక 4 కవర్ చేసినట్టు మేము. అదనమాట విషయము. ఇంకా ఈరోజు మార్నింగ్ చెప్పా కదండీ! 5:00 లేచి మేము రెడీ అయ్యి టిఫిన్ గూడా చేశాను. మొన్న గుంటూరు పులిహోర ఎక్స్‌పీరియన్స్‌తో బయట తినాలి అంటే కష్టంగా ఉంది. బట్ అది అటుపక్క. బట్ మన సైడ్ అయితే బయట టిఫిన్ సెంటర్స్ ఎలా ఉంటాయి, ఏంటి అనేది తెలుసు కాబట్టి అంత ప్రాబ్లమ్ ఉండదు. బట్ పిల్లలు ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మొన్న దోస తిన్నా, పూరి తిన్నా, మనం ఇంట్లో అయితే ఎక్కువ తింటాం. బయట తక్కువ తింటామంటే ఏం ఆయిల్స్ కలుపుతారో ఏంటో అనేసి భయమేసి ఇంకా వద్దు నేను వండుతా అని చెప్పేసి ఇంకా ఉగ్గానైతే చేశాననమాట. పిల్లలు తినేసారు. నేను కూడా పిల్లలు మిగిలిచ్చింది కొంచెం తిన్నాను. అసలు తినకుండా వెళ్దాం అనుకున్నా. బట్ ఇంకా మిగిలిచ్చినది మేము వచ్చేసరికి ఏ టైం అయితదో తెలీదు. మళ్ళీ అది ఎండిపోయి పారేయాల్సొస్తది. పారేయడం ఎందుకని చెప్పేసి కడుపులో ఏసేసాననమాట. అది తర్వాత మిగిలిందంతా బాక్స్‌లో పెట్టుకొనెళ్ళాము. పిల్లలు ఎక్కడన్నా ఆకలి అని అడిగితే ఇద్దామని. బట్ పిల్లలు ఎక్కడ ఆకలని అడగలేదు. నందవరం దగ్గర కొనుక్కునేటివి ఏమీ లేవు. తర్వాత కొత్తూరు సుబ్బరాయుడు స్వామి దగ్గర అయితే గనక ఐస్ క్రీమ్ బండి ఉండింది. కప్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఆటో కోసం వెయిటింగ్ పీరియడ్ అయితే చాలా కష్టం అనిపించింది. వెళ్ళేటప్పుడు అలాగే అనిపించింది. వచ్చేటప్పుడు అలాగే అనిపించింది. ఎందుకంటే అన్ సీజన్ కాబట్టి డే కూడా సండే, ట్యూస్‌డే అయితే ఎనీ టైమ్ ఆటోలు దొరుకుతాయి మనకి. టు అండ్ ఫ్రో ఉంటుందనమాట ఫ్లోటింగ్ బాగా. మేమెళ్ళింది ఆడ్ డే ఫ్రైడే కాబట్టి ఫ్లోటింగ్ పెద్దగా ఉండదు. వెయిటింగ్ అయితే చాలా ఉంటది. ఇంకో వన్ మోర్ థింగ్ వచ్చేసి మీరు నంద్యాల ఏమన్నా ఉంటే గనక ట్రావెల్స్ అట్లా బుక్ చేసుకొని వెళ్ళిపోతే హ్యాపీగా డైరెక్ట్‌గా నంద్యాల నుంచి యాగంటికెళ్ళేస్తే ఎర్లీ మార్నింగ్ అక్కడ కోనేరు ఉంటది. మంచిగా బట్టలు మార్చుకోవడానికి అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, తర్వాత అక్కడ దర్శనం చేసేసుకొని, తర్వాత నందవరంకొచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని, తర్వాత కొత్తూరు సుబ్బరాయుడుకొచ్చేసి, తర్వాత మీరు మీ డెస్టినేషన్‌కెళ్ళిపోతే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే నంద్యాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా నంద్యాలకొచ్చేసి ఒక వెహికల్ బుక్ చేసుకొని వెళ్తే బెస్ట్. లేదా అది కూడా కాదంటే బనగానపల్లికెళ్ళేసి, బనగానపల్లిలో వెహికల్ ఏదైనా బుక్ చేసుకొని, మీరు అటు నుంచి యాగంటి కవర్ అయిన తర్వాత బనగానపల్లిలో ఏదైనా వెహికల్ బుక్ చేసుకొని నందవరము, కొత్తూరు సుబ్బరాయుడు కవర్ చేసి మీరు ఎక్కడికెళ్ళైతే వెళ్ళాలంటారో అక్కడ నంద్యాల రైల్వే స్టేషను, బస్ స్టేషను,
తర్వాత బనగానపల్లిలో కూడా రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ కూడా ఎక్కే ఛాన్స్ ఉంటే మళ్ళీ రిటర్న్‌లో అక్కడికే ఎళ్లి ఎక్కొచ్చు. మీ టైం కన్వీనియంట్‌ని బట్టి అలా ప్లాన్ చేసుకోవచ్చు. నేనక్కడ 2 వీడియోస్, ఫోటోస్ తీశాను. వీలైతే ఇక్కడ పక్కన ఎక్కడైనా ట్యాగ్ చేస్తాను. మధ్యలోనే వీడియో మధ్యలోనే చేయడానికి ట్రై చేస్తాను. సో, అది ఇంకా మీకు క్లారిటీ ఉంటది కదా! అక్కడే తీసుకుంటే గనక. ఎప్పుడు గుడి గుడి చరిత్ర ఏంటి అనేది ఉంది. తర్వాత వచ్చేసి పూజలది అయితే నేను తీయలేదు. అందుకే గుర్తుపెట్టుకున్నాననమాట. మెమరీ పవర్ నాకు బానే ఉంది. 3-4:30 ఎవ్రీ ట్యూస్‌డే కాలసర్ప దోషము, కుజ దోషము, ఇంకేదో పూజలు చేయడానికి ₹250 అనమాట అమౌంట్ అయితే. సో, ఇదైతే గుర్తుపెట్టుకున్నాను. వీడియో తీయలేకపోయాను. ఇంకా అంతే అనమాట. ఇంకిప్పుడు నా రొటీన్‌కొచ్చేస్తే పొద్దున అదయిపోయింది గదా! ఉగ్గాని చేసుకున్నారు. పిల్లలు తిన్నాము, బయలుదేరాము. నందవరంకి డైరెక్ట్‌గా ఎళ్ళాము. దర్శనం అయిపోయింది. కొత్త శుభ్రానికొచ్చాము. అయిపోయింది. వెయిటింగ్ పీరియడ్ అయిపోయింది. తర్వాత ఇంటికొచ్చాక మంచిగా నిద్రేసాము. ఎందుకంటే మార్నింగ్ 5:00 లేచా గదా! నిద్రేసేసి ఇంకా ఇప్పుడు కొంచెం ఈవినింగ్ టైం లేచి వీడియో రికార్డ్ చేస్తున్నానిప్పుడు. రికార్డే అండ్ షూట్ చేస్తున్నానని చెప్పకూడదు. ఎందుకంటే నేను షూట్ చేయను కాబట్టి రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఆలు అయితే పీల్ ఆఫ్ చేసి పెట్టాను. ఆలు కట్ చేయాలి. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ మేము నంద్యాలకొచ్చేసామనమాట ఆఫ్టర్‌నూన్‌కంతా. సో, లంచ్ అంటే శ్రీనిధి టిఫిన్ సెంటర్ అందరికి తెలిసే ఉంటది. సో, అక్కడ 2 బిర్యానీ, ఒక దహి వడ, ఒక పరాటా, సో, ఇవి తీసుకొని ఇంటికొచ్చాం. బట్ యాక్చువల్‌గా అక్కడ తిన్నాం. అక్కడ చాలా రష్ ఉంది. మళ్ళీ అక్కడ తినడం ఎందుకు, మనం ప్రశాంతంగా ఇంటికొచ్చి తిందామని ఇంటికి తీసుకొచ్చుకొని తిన్నామనమాట. సో, ఇది అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ ఇవాళ ఇలా గడిచింది. ఇంకిప్పుడు ఆలు చేయాలి, రైస్ చేయాలి. సో, పాప ఆడుకోవడానికెళ్ళింది. వచ్చిన తర్వాత తనకి స్నానము తనే చేసుకుంటుంది ఇప్పుడు హాలిడేస్ కాబట్టి. మార్నింగ్ నేను చేయిచ్చా హెడ్ బాత్ కాబట్టి ఇంకిప్పుడు తనే చేసేస్తది. మా బాబు అయితే నాతోనే ఉన్నాడు. ఇందాక పీల్ ఆఫ్ కూడా తనే హెల్ప్ చేశాడు. ఇది అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ నేనివాళ చేసింది. మీకిక్కడ ఏవైనా డౌట్‌లు ఉంటే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. అండ్ నేను చెప్పిన ఫోటోస్ వచ్చేసి యాడ్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనుక నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బై.